హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము చల్ల పునుగులు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ చల్ల పునుగులు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ పునుగులు మాత్రం మనం బయట మైదా పిండితో చేసే వాటికంటే మనం ఇంట్లోనే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ గోధుమ పిండివి అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మైదా పిండి తినడం వల్ల మనకి లాస్ తప్ప ఏమీ ఉండదు. సో మనం ఇంట్లోనే ఇలా పునుగులను మాత్రం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి. మనం ఒక బౌల్‌లో గోధుమ పిండిని తీసుకొని, అందులో సాల్ట్ వేసుకొని ముందుగా అయితే మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మనము ఆ పిండికి సరిపడా అంత పెరుగు లేదంటే మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు. మనము చల్ల పునుగులు కాబట్టి ఇవి మొత్తం పెరుగుతోనే మనము ఈ పిండిని కలుపుకోవాలి. లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. అంటే పెరుగు ఎక్కువ ఉండాలి, వాటర్ తక్కువ ఉండాలి. అందులో కొద్దిగా మనము ఈ బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అంత అయితే ఈ బొంబాయి రవ్వ వేసి మనము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి. మంచిగా పిండి ఎంత బాగా కలుపుకుంటేనే మనకు పునుగులు కూడా చాలా బాగా వస్తాయి. పిండిని మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి పునుగులు చాలా బాగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఇలా స్పూన్తో చిన్నగా పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం ఆయిల్ దగ్గరికి పెట్టి వేస్తే రౌండ్ షేప్లో వస్తాయి. చేయితో కూడా వేసుకోవచ్చు, లేదంటే చేయితో మీకు ఒక్కరే ఉంటే కుదరదు అనుకుంటే ఈ స్పూన్తో ఇలా వేసుకోండి. ఇది చాలా బాగుంటాయి. కాసేపు ఇలా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇలా చూడండి ఈ పునుగులు ఎంత బాగా వచ్చాయో. మనము ఇందులోకి పల్లీ చట్నీ లేదంటే టమాటా చట్నీ ఉన్నా కూడా మనం ఇందులో ఆ చట్నీలో పెట్టుకొని పునుగులను తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా గోధుమ పిండితో. గోధుమ పిండి వల్ల యూజే కానీ లాస్ లేదు. ఈ హెల్త్ కూడా చాలా మంచిది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.